ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారా? అయితే చాలామందిలాగే మీరు కూడా ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన దగ్గర ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. అదే ఫోటో ఇంకా సిగ్నేచర్ అప్లోడ్. చాలామందికి ఇది పెద్ద తలనొప్పి. కానీ కంగారు పడకండి. ఈరోజు ఈ సమస్యని ఎంత ఈజీగా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లోడ్ బటన్ నొక్కితే అది సేవ్ అవ్వదు. పక్కన ఆ గ్రీన్ టిక్ మార్క్ రాదు. ఈ సమస్య చాలా కామన్. కానీ దీనికి ఒక పక్కా సొల్యూషన్ ఉంది. దాన్ని మనమిప్పుడు చూసేద్దాం. అసలు ఈ అప్లోడ్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే కారణం చాలా సింపుల్. రైల్వే బోర్డు కొన్ని ఖచ్చితమైన టెక్నికల్ రూల్స్ పెట్టింది. మన ఫోటో అయినా సిగ్నేచర్ అయినా ఆ రూల్స్ని అక్షరాలా పాటిస్తేనే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. మనం సక్సెస్ అవ్వాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి: బ్యాక్గ్రౌండ్, పిక్సెల్స్, ఇంకా ఫైల్ సైజ్. ఈ మూడింటిని పర్ఫెక్ట్గా ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఫస్ట్ ఫోటో విషయం చూద్దాం. ఈ లైవ్ ఫోటోని సరిగ్గా క్యాప్చర్ చేయటం ఎలా? అప్లికేషన్లు ఎక్కువగా ఎందుకు రిజెక్ట్ అవుతాయో ఇక్కడ చూడొచ్చు. ఫోటో బ్లర్గా ఉండటం, ఫేస్ మీద షాడోస్ పడటం, క్యాప్స్ లేదా గ్లాసెస్ పెట్టుకోవటం ఇవన్నీ చాలా కామన్ మిస్టేక్స్. ఈ చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ప్రిపరేషన్. ఫోటో క్యాప్చర్ చేసే ముందే మన డ్రెస్సింగ్, మన వెనకున్న బ్యాక్గ్రౌండ్ అన్ని గైడ్లైన్స్కి తగ్గట్టు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అయితే సిస్టమ్ మీ ఫేస్ని ఈజీగా రికగ్నైజ్ చేసి ఫోటోని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 5 నిమిషాల్లో 3 ఛాన్సులుంటాయి. ఓకే, ఫోటో పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సంతకం. ఇక్కడే చాలామంది టెక్నికల్గా ఇబ్బంది పడతారు. కానీ మనం దీన్ని కూడా సింపుల్ చేసేద్దాం. ఈ టేబుల్ చూడండి, ప్రతి కండిషన్ చాలా ముఖ్యం. ఫార్మాట్ వచ్చి జేపీజీ లేదా జేపీఈజీ. పిక్సెల్స్ ఖచ్చితంగా 14 వెడల్పు, 60 ఎత్తు ఉండాలి. ఫైల్ సైజ్ 30 నుంచి 49 KB మధ్యలోనే ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా అప్లోడ్ ఫెయిల్ అవుతుంది. సరే, మరి ఈ కండిషన్స్ అన్నింటినీ ఎలా ఫాలో అవ్వాలి? 2 సింపుల్ ఫ్రీ ఆన్లైన్ టూల్స్ ఉపయోగించి మన సిగ్నేచర్ని పర్ఫెక్ట్గా ఎలా మార్చాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ ఫస్ట్ స్టెప్తో మన ఇమేజ్ డైమెన్షన్స్ కరెక్ట్ అవుతాయి. కానీ ఇది తరచుగా ఒక కొత్త ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. అదేంటంటే ఫైల్ సైజ్ మరీ చిన్నదిగా అయిపోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే: పిక్సెల్స్ మార్చడం ఒక పని, ఫైల్ సైజ్ మార్చడం రెండో పని. దీనికోసం మనం 2 వేర్వేరు టూల్స్ వాడాలి. మన టార్గెట్ 30 నుంచి 49 KB మధ్యలో ఉండాలి గదా. సో సేఫ్ సైడ్లో ఉండటానికి మనం ఫైల్ సైజ్ని 45 KBకి సెట్ చేసుకుంటే బెస్ట్. ఈ రెండో టూల్తో మన ఫైల్ సైజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మన సిగ్నేచర్ ఫైల్ అప్లోడ్ చేయడానికి అన్ని విధాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందన్నమాట. రైట్, మన ఫోటో, సంతకం రెండూ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫార్మాట్ అయ్యాయి. ఇక ఫైనల్ స్టెప్ అప్లోడ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగో, మనం చూడాలనుకుంటున్నది ఇదే. ఈ గ్రీన్ టిక్ మార్క్స్ వచ్చాయంటే మనం పెట్టిన ఫైల్, హైట్, వెడ్త్, సైజ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అర్థం. మన 10 సక్సెస్ అయినట్టే. ఇక చివరిగా చేయాల్సింది ఈ కన్ఫర్మేషన్ బాక్స్ని టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయడమే. దాంతో ఈ స్టేజ్ పూర్తవుతుంది. సో ఒకసారి ఫైనల్గా ఈ చెక్లిస్ట్ చూసేయండి. అప్లోడ్ చేసే ముందు ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. దాదాపుగా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేంటంటే చిన్న చిన్న టెక్నికల్ డీటెయిల్స్ మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి ఓపికగా పాటిస్తే అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి అడ్డంకులనైనా మనం చాలా సులభంగా దాటేయొచ్చు.